వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ ప్రత్యూష. యూఆర్ వాచింగ్ గ్రేస్ఫుల్ క్లోరికల్. సో ఈ రోజు మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే లాస్ట్ డే ఇన్ విలేజ్ అండి. సో మార్నింగ్ ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేస్తాను. సో ట్రావెల్ బ్లాగ్స్ని చాలా మిస్ అవుతున్నానండి. ఈ వీడియోస్ అన్ని ఎడిట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నట్లు అలా అనిపించింది. సో ఇక్కడైతే పెద్దవాళ్ళందరూ టీ తాగేస్తున్నారు. సో వాళ్ళకి టీ టైం అయిపోయింది. అండ్ కిడ్స్ ఏమో సో ప్రీవియస్ వీడియో మీరు చూసుంటే అక్కడ వాళ్ళు ఇవన్నీ కొనుక్కున్నారనమాట. సో ఆడుకునేదానికి ఈ బొడ్డీలన్నీ. సో రెండు కలిసిపోకుండా ఒకదానికి నెయిల్ పాలిష్, ఇంకొక దానికి ఏమీ లేకుండా అలా పెట్టినారనమాట. సో మీ అందరికి కూడా ఇది గుర్తే ఉంటుంది. ఎందుకంటే మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకవేళ అంటే ఒక ఇద్దరివి కలిసిపోతే వాళ్ళు ఎలా కొట్టుకుంటారు అనేది తెలిసే ఉంటుంది కదా. సో అందుకని ఇద్దరికి గుర్తుండాలని చెప్పి ఒకదానికి ఒకటి, సో ఇంకో దానికి ఏం లేకుండా అలా పెట్టామన్నమాట. సో నెక్స్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్కి ఏంటో స్పెషల్ తెలుసా? కర్నూలు ఫేమస్ ఫుడ్ అండి. సో మీకు తెలుసుంటే ఇక్కడే వీడియోని ఒక్కసారి పాస్ చేసి కింద నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసి నెక్స్ట్ మళ్ళీ ప్లే బటన్ అనేది ప్రెస్ చేయండి. సో అదైతే రెడీ అవుతుంది. సో ఇంకా ఇక్కడైతే బజ్జీలు. సో ఆల్మోస్ట్ ఇప్పటికే అందరికీ కొంచెం ఐడియా వచ్చి ఉండొచ్చు. సో బజ్జీలు ప్లస్ అక్కడ రెడీ అవుతుంది కదా, అది కాంబినేషన్ అనమాట. సో వేడిగా బజ్జీలు అయితే రెడీ అయిపోతున్నాయి. సో ఇంకా కొంచెం వేరేది రెడీ అవ్వాలి అని చెప్పి సో ఈలోపు అయితే కొన్ని బజ్జీలు రెడీ అయి ఉన్నాయి కదా, అవి అయితే తింటూ అలా టైంపాస్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇది లాస్ట్ డే అండి. మేము 4 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కదా. సో ఇంకా విలేజ్లో ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ చేసి బయలుదేరేస్తాము నెల్లూరుకి. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది, ఆఫ్టర్నూన్ మటన్ దావత్ అనమాట. సో నెక్స్ట్ వీడియో పెడతాను మీకు, అది మిస్ చేయకుండా చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ పల్లెటూరులో మటన్ దావత్ అనేది ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిందనమాట. అండ్ చూసారా వేడిగా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. అంటే ఇది డబల్ కోటింగ్ వేస్తున్నారు అక్క వాళ్ళు. సో ఫస్ట్ ఒకసారి వేసి తర్వాత మళ్ళీ దాన్ని అదే పిండిలో వేసి తర్వాత మళ్ళీ వేస్తున్నారనమాట. సో డబల్ టైం. సో ఇంకా అలా అయితే చిట్ చాట్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చోన్నాము. నేను మన ఎవరు నాతో వాదించింది మిరకాయ వచ్చే శనగల పొడి అసలు నో మిరకాయ అంట వాదించాడు. అక్క బజ్జీ మెత్తగా ఉంది, ఏం మిరకాయ కారం ఉంది అక్క. చూడు మల్లికార్జున బియ్యము చూడు పోయి మొత్తం ఇది కావాలా అది కారం కూడా వేసావా అంటే ఉత్త అదేనా కారం? బజ్జీలోకి కాంబినేషన్ ఫుడ్ అనేది ఇంకొకటి రెడీ అవ్వాలి కదా. సో అందుకని ఈలోపు బజ్జీలు అయితే తింటూ అలా టైంపాస్ చేస్తూ ఉన్నాం అనమాట. బట్ విలేజ్ని అయితే చాలా మిస్ అవుతుందండి. ఆ విలేజ్ వైబ్స్ అయితే అంటే ఎప్పుడు మనకి సిటీలో ఉండి అక్కడ చాలా డిఫరెంట్గా చాలా ఫ్రెష్గా అనిపించింది. ఏం వెహికల్ సౌండ్ కానీ ఏం లేదు, చాలా ఫ్రెష్గా అంతే అలా ఉండిందనమాట. అండ్ ఈ వీడియోలో మీకు ఈ వీళ్ళ హోమ్ టూర్లో గార్డెన్ అనేది ఎలా ఉంటుంది, గార్డెన్ టూర్ అనేది చూపిస్తాను. ఎక్కడ అసలు ప్రతి ఒక్క చెట్టు అనేది లేని చెట్టు అనేది లేదు, అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. సో మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను, చూడండి. టిఫిన్ ఉదయం ప్రత్యూషకి మూంగదాలు చేసింది. మా పిల్లలు మనశాంతికి ఆడుకొని ఇస్తే కదా ఇస్తే చాలు, ఏం కావాలని వేసుకోపోలే ఉంది తెలీదు. కూడా అంతే అందుకే నేను వాళ్ళ కోసం ఉత్త ఇట్లా వేసేస్తా. చిన్న లావు ఏం లేకుండా ఉత్త పిండిని వేస్తా ముద్దలుగా. అది పెద్ద కూతురు ఆ ఉల్లిపాయ కూడా తిందో, గుడ్డు పొరుకులో తింటది అక్క. 2 సార్లు వేస్తారక్క? అక్క వేస్తుంది, అక్క స్పెషల్ ఇది చేసి అక్క స్పెషల్. డబల్ వేస్తుంది చేసి అక్క స్పెషల్. అక్క అంత జారుగా కలుపుకోకూడదు పిండి, గట్టిగా కలుపుకోవాలి. మీరు ఈ వయసులో నడుస్తున్నారు, మేమైతే మీ వయసుకి వస్తే నడవలేము. ఊరు ప్రతి
తీసేసి ఇయ్యే కదయ్యా. వరంగల్ తెలంగాణ నల్లగడ్డ పులివెందుల అన్ని మిక్సింగ్ రాయలసీమ కోస్తా. సో ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇంకెక్కడైనా ఇక్కడ దగ్గరలో టెంపుల్స్ ఏమైనా ఉన్నాయని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. సో బట్ ఇక్కడే పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్ళలేదు. సో బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అన్నం తిన్నానంటే చేతులెక్కండి. చైతు అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ గురించి అనమాట డిస్కషన్. సో మటన్ దావత్ ఇచ్చే అక్కడ వస్తున్నారు కదా ఒక అన్న, ఆ అన్న వాళ్ళ ఇంట్లో అనమాట లాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్. సో వాళ్ళు కూడా ఈ ఊర్లోనే ఉంటారు. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్కి వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ అనమాట. సో అక్కడ స్పెషల్స్ ఏంటంటే మొత్తం మటనే, మటన్ బిర్యానీ, మటన్ ఫ్రై అన్నీ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో చూస్తారు, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. సరే అయితే నేను పోయేస్తాను. ఇప్పుడు నేనేం చేయమంటావు? దొరికితే అయితే మేము నిన్నట్టే ఇంకా అది పనిగా కొనుక్కొచ్చింది సామాన్ మొత్తం కానీ క్వాలిటీ ఉండదు, మిక్సింగ్ ఉండదు కదా. వాళ్ళు బట్టలు బాబాయ్ చెల్లురెడ్డి బాబాయ్. సో ఫైనలీ ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. సో బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది ఆల్మోస్ట్ కమెంట్ చేస్తుంటారు కదా. సో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కర్నూలు స్పెషల్ ఉగ్గాని బజ్జీ అండి. సో ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, కర్నూలులో, నంద్యాలలో ఇక్కడ ఉండే ఈ డిస్ట్రిక్ట్ సైడ్లో ఉండే వాళ్ళందరూ ఆ స్పెషల్ డిష్ని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, ఉగ్గాని బజ్జీ అని. సో అదే టేస్ట్ చేయబోతున్నాము. కర్నూలు స్పెషల్ ఉగ్గాని మిర్చి బజ్జీ. ఎంజాయ్ నాన్న. ఉగ్గాని బజ్జీయా? ఉగ్గాని బజ్జీ. సో ఎప్పుడు ఈ రెండు కాంబినేషన్లో ఫుడ్ ట్రై చేయాలన్నమాట. ఒక్కొక్క డిస్టిక్కి కొన్ని కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పెషల్ డిషెస్ ఉంటాయి కదా. నార్మల్గా నెల్లూరుకి అయితే రాగి సంగటి, చేపల కూర అని ఇలా ఉంటాయి కదా. సో ఈ కర్నూలుకి ఉగ్గాని బజ్జీ అనమాట. సో ఫస్ట్ అంటే ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది అప్పుడు తింటుంటే. అంటే ఎక్కువ కర్నూలు వాళ్ళు చేస్తే బాగా టేస్ట్ వస్తుందంట కదా. సో అప్పుడు బాగా నచ్చింది అనమాట. ఆ బజ్జీ కూడా అక్కడ డిఫరెంట్గా వేసింది కదా, 2 times డబల్ కోటింగ్ వేసి చేసింది. సో బాగుంది. కొంచెం లిమిట్గా అలా తినేసి, ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నానికి మటన్ తినాలి కదా. సో దానికోసం కొంచెం స్టమక్ని గ్యాప్ పెట్టుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా కంప్లీట్ చేసాము మిర్చి బజ్జీతోటి. అండ్ ఇక్కడ చూసారా మా నాన్న ఎలా తింటున్నాడు స్టైల్గా మిర్చి బజ్జీ. సో ఇంకందరూ అలా మిర్చి బజ్జీ, ఉగ్గాని తోటి ఎంజాయ్ చేశారు బ్రేక్ఫాస్ట్ని. నేర్పిస్తున్నాడు కొడుక్కి గోధుమ గడ్డి. ఇది వచ్చేసి నిన్ను దగ్గరికి పట్టుకో. ఇవన్నీ అయ్యానమ్మా. ఇదే కంకి, గోధుమ కంకి. గోధుమలు కూడా పండించేస్తున్నాడు. అయ్యేమయ్యా ఇవి సపోటా కదా? సపోటా ఇవి చెరుకు. నాకు కూడా వచ్చింది. బయట తొట్లో ఒకటి ఉంది. ఇదేమి ఇది? సొరకాయ. సొరకాయ
సొరకాయ చెట్టు. ఇదే? ఆ. అవును, నువ్వు ఎత్తుతున్నావు అనుకున్నా పైకి, ఊరికే ఆకులు మాత్రం ఇంకా రావాలి కదా పెద్దగా. అప్పట్లో ఒకటి ఉంది కానీ అదేంటి ముదిరింది అంటుంది పెద్ద. ఎన్ని రోజులు పట్టద్ది? వారం కల్లా వచ్చేస్తుంది. తొట్లో ఒకటి ఉంది తీద్దుతా చెరుకు తీసుకుందా. సో చూసారు కదండి గార్డెన్ ఎలా ఉంది అనేది. ఇప్పటి వరకు నేను చూపించింది హాఫ్ సైడ్ అనమాట, ఇంకా హాఫ్ సైడ్ ఉంది అండ్ బయట కూడా ఉంది. ఇంత పెద్ద గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సో విలేజ్లో ఉంటే ఇదే కదండి. సో అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ మనం ఆర్గానిక్గా మనమే పండించుకోవచ్చు ఫ్రెష్గా. ఎస్, మునక్కాయ చెట్టు, అవతల వేప చెట్టు. ఇదేంది? ఇది ఖర్జూర చెట్టు. ముదిరితే ఇబ్బందిలే. నాలుగు టీగోర మీద చేసేస్తారా? ఎక్కువ కాదు. స్వీట్ చేసుకుంటారా? కారం రొట్టె అని చెప్పేసి మామూలుగా దోసకాయ వీటితో స్వీట్ కూడా చేస్తారు కదా. అదే అదే హల్వా. సో చూసారు కదండి ఎంత పెద్ద గార్డెన్ అనేది. మనకి విలేజ్లో ఉంటే ఇదే అనమాట ప్లస్ పాయింట్. చాలా పెద్ద ప్లేస్ వస్తుంది. సో కావాల్సిన అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ వేసుకోవచ్చు. అండ్ మనం పండించుకుంటాం కాబట్టి ఆర్గానిక్గా, దాంట్లో ఏం కెమికల్స్ యూజ్ చేయకుండా చాలా ఫ్రెష్గా అండ్ నీట్గా ఉంటుంది కాబట్టి మనం హ్యాపీగా తినచ్చు. ఏం కెమికల్స్ యూజ్ చేయం కదా మనం పండించే వాటిలో. సో ఇక్కడ అయితే వీళ్ళు చిక్కుడుగాయలు ఉందండి, పెద్ద చిక్కుడుగాయల చెట్టు ఉంది. సో దాంట్లో చాలా చిక్కుడుగాయలు ఉన్నాయి. మేము అవి కోసుకొని నెల్లూరుకి తెచ్చుకున్నాం అనమాట. సో అందుకే వీళ్ళు కోస్తున్నారు. ఈరోజు బయలుదేరేస్తాం కదా, సో అందుకని నెల్లూరుకి తీసుకెళ్ళడానికి కోసం కొన్ని చిక్కుడుగాయలు అయితే కోస్తున్నారు నాన్న, అంకులు. అండ్ ఇంకా అవ్వ కూడా హెల్ప్ చేసింది. సో అంటే అవ్వ అయితే రోజు చూస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుస్తుంది కదా. సో అందుకని అవ్వ కూడా హెల్ప్ చేసింది అనమాట. ఇక్కడైతే వీళ్ళు ఇలా కోస్తున్నారు. తర్వాత మేము ఇక్కడ అయిపోయిన తర్వాత పక్కనే టెంపుల్ ఉంది కదా, సో అక్కడ ఆ టెంపుల్కి వెళ్ళాము. అది కూడా చూపిస్తాను. ఎందుకంటే మాకు ముందంతా మేము అనుకోలేదండి అంతగా. తర్వాత మాకు ఐడియా వచ్చింది అసలు ఇక్కడికి ఉండే టెంపుల్కి వెళ్ళలేదు ఏంటి అని. సో ఇంకా అందుకని తర్వాత మళ్ళీ వెళ్ళాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత కోసుకునేసి తర్వాత ఇదే అండి ఆ టెంపుల్, రాముల వారి టెంపుల్ అనమాట. సో చాలా పీస్ఫుల్గా ఉండింది. మేము వెళ్ళేటప్పటికి టెంపుల్ అనేది లాక్ చేస్తున్నారు, బట్ బయట నుంచి దర్శనం చేసుకొని తర్వాత వచ్చాము. బొమ్మకి ఇట్టేసేదాన్ని కదా చిన్ని నీకేనా? నా బొమ్మకి తల్లోకా అయ్యా ఇవి నూనెలో. చిన్నప్పుడు పెట్టుకుని పువ్వు దాదాపు 15 సంవత్సరాలు తల్లది. మామూలు చనిపోయి ఇజ్జుడు ఎంత ఉందో అవన్నీ ఆడవాళ్ళ పనులు మన పరికరాలు మనకి చేతగా దాన్ని ఆ పక్క దాన్ని అట్ట ఓడిపోతుంది. బొమ్మ నువ్వు పెట్టుమా. ఇంతే నా దగ్గర ఉంది. దాంట్లో వచ్చిందా? తిను తేనె తిను తిను ఒకసారి. ఇంకా అత్తడి నుంచి ఇంకా డొప్పుగా వచ్చింది. మాయ్ ఆకు తింటారా? అయినా షాపింగ్ చేసుకొని ఇవేందా ఇవే?
నానా పెద్దగా ఉండేవిందా అలసంద పొద్దుటూరు దగ్గర అంకుల్ శారీస్ షాపింగ్ చేసుకెళ్దాం పొద్దుటూరులో. సో ఇంక ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 12 వస్తుంది అనమాట. ఇంకా సురేష్ అన్న వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వీళ్ళ ఊరి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి మధ్యలో ఇలా కొన్ని పొలాలు ఉంటాయని మధ్యలో అంతే, ఆ ఊరికి మధ్యలో. సో ఒక 5 to 10 minutes పడుతుంది అంతే. సో ఇంక తర్వాత ఇక్కడ నుంచి మేము అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ టు నెల్లూరు అనమాట. సో ఈ నెక్స్ట్ వీడియో వచ్చేది మిస్ అవ్వకుండా చూడండి, చాలా ఫన్ ఉంటుంది. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఎంటర్టైనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ బ్లాగ్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.